సూపర్ స్టార్ కృష్ణను నిలబెట్టిన సంవత్సరంగా 1969ని పేర్కొనాలి. ఆ ఏడాది ఆయన 11 చిత్రాల్లో నటించారు. మొదట్లో ఇండస్ట్రీ ఎలా నడిపిస్తే అలా నడిచారు కృష్ణ. హిట్టు మీద హిట్టు వస్తుండటంతో విపరీతమైన ఆఫర్లు వచ్చేవి. తన సీనియర్లు ఎన్టీఆర్, ఏఎన్ఆర్లను ఆయన ఎప్పుడూ పోటీగా ఫీల్ అవ్వలేదు. ఎందుకంటే వాళ్ళ సినిమాలకు అయ్యే బడ్జెట్లో సగం ఖర్చుతో హీరో కృష్ణ సినిమాలు తయారయ్యేవి. ఆయన సినిమాల్లో కొత్త వాళ్ళు, అప్కమింగ్ ఆర్టిస్టులు నటించేవాళ్ళు. అందుకే బడ్జెట్ పెరిగేది కాదు. ఎన్టీఆర్, ఏఎన్ఆర్ చిత్రాల తర్వాత కృష్ణ సినిమాలకే వసూళ్లు బాగా వచ్చేవి. ఇటువంటి నేపథ్యంలో అసాధ్యుడు చిత్రం రూపుదిద్దుకుంది. గూఢచారి, 116 తర్వాత వచ్చిన మరో యాక్షన్ సినిమా ఇది. హీరో కృష్ణకు ఇది టైలర్ మేడ్ క్యారెక్టర్ కావడంతో ఆ పాత్రలో చక్కగా ఒదిగారు. క్రైమ్ చిత్రమైన కథలోని కొత్తదనం ప్రేక్షకులను ఆకట్టుకుంది. ఒక్క మాటలో చెప్పాలంటే అడ్వెంచరస్ చిత్రాల్లో ఒక కొత్త ఒరవడిని ఏర్పరిచిన చిత్రం అసాధ్యుడు. ఈ సినిమాలోనే తొలిసారిగా అల్లూరి సీతారామరాజు పాత్ర పోషించారు హీరో కృష్ణ. ఆ రోజుల్లో వల్లం నరసింహారావు సీతారామరాజుగా, గరికపాటి రాజారావు రూథర్ఫర్డ్గా నటిస్తూ అల్లూరి సీతారామరాజు నాటకం ప్రదర్శించేవారు. చాలా ఉత్తేజపూరితంగా ఉండే ఆ నాటకాన్ని చదువుకునే రోజుల్లో చూసిన దగ్గర నుంచి కృష్ణకు సీతారామరాజు పాత్ర పోషించాలనే కోరిక కలిగింది. చిత్రరంగంలోకి ప్రవేశించి హీరోగా 10 చిత్రాల్లో నటించిన తర్వాత కానీ ఆ కోరిక తీరలేదు. అసాధ్యుడు చిత్ర నిర్మాత నెల్లూరు కాంతారావుకు కూడా సీతారామరాజు పాత్ర అంటే చాలా ఇష్టం. అందుకే దర్శకుడు రామచంద్రరావుతో చర్చించి అసాధ్యుడు సినిమాలో సీతారామరాజు ఎపిసోడ్ను పెట్టాలని నిర్ణయించుకున్నారు. సంగీత దర్శకుడు తాతినేని రామారావుతో ఈ విషయం చర్చిస్తే పాట రూపంలో సీతారామరాజు కథను చెబుదామని ఆయన అన్నారు. ఈ సూచన అందరికీ నచ్చడంతో సరేనన్నారు. మహాకవి శ్రీశ్రీని పిలిపించి పాట రాయమని చెప్పారు. తెల్లదొరల గుండెలెల్ల జల్లుమనంగా అంటూ 7 నిమిషాల సేపు సాగే ఈ పాటను శ్రీశ్రీ అద్భుతంగా రాయగా బి గోపాలం, వసంత చక్కగా పాడారు. వల్లం నరసింహారావు వ్యాఖ్యానాన్ని అందించారు. దాదాపు 10 రోజుల పాటు ఈ పాటను వేణుగోపాల్ నృత్య దర్శకత్వంలో ఓ నృత్య రూపకంలా చిత్రీకరించారు. సినిమా మొత్తానికే ఈ ఎపిసోడ్ హైలైట్గా నిలిచింది. ఇందులో రూథర్ఫర్డ్గా ప్రభాకర రెడ్డి, గిరిజన యువతిగా వాణిశ్రీ నటించారు. కుస్తీ పోటీల్లో పాల్గొంటూ ఎందరో వస్తాదులను ఓడించి ఆంధ్ర టైగర్గా పేరు పొందిన నెల్లూరు కాంతారావు రేచుక్క, పగటి చుక్క చిత్రంతో సినిమా పరిశ్రమలోకి ప్రవేశించారు. కొన్ని చిత్రాల్లో నటించాక నిర్మాణ రంగంలోకి అడుగుపెట్టారు. సర్వర్ సుందరం, నువ్వే తమిళ అనువాద చిత్రాలను తెలుగు ప్రేక్షకులకు అందించారు. అసాధ్యుడు ఆయన తొలి స్ట్రైట్ చిత్రం. వీరాభిమన్యు చిత్రంలో ఘటోత్కచునిగా నటించారు నెల్లూరి కాంతారావు. అప్పటి నుంచి ఆ చిత్ర నిర్మాతల్లో ఒకరైన డూండీతో చనువుగా మెలిగేవారు. గూఢచారి, 116 నిర్మాణంలో ఉండగానే హీరో కృష్ణతో సినిమా తీయాలని నెల్లూరి కాంతారావు నిర్ణయించుకున్నారు.
నా సినిమాకు మీ సహాయ సహకారాలు కావాలని ఆయన కోరడంతో డూండి సరేనన్నారు. దర్శకుడు రామచంద్రరావుకు అసాధ్యుడు తొలి చిత్రం. అయితే మరపురాని కథ ముందుగా విడుదలైంది. అలాగే ఛాయాగ్రాహకునిగా విఎస్ఆర్ స్వామికి కూడా అసాధ్యుడు తొలి చిత్రం. రచయిత ఆరుద్ర, సంగీత దర్శకుడిగా చలపతిరావు. ఇలా గూఢచారి 116 చిత్రానికి పనిచేసిన సాంకేతిక నిపుణులే డూండి ఆదేశంతో అసాధ్యుడి సినిమాకు కూడా పనిచేశారు. అయితే గూఢచారి 116 చిత్రం షూటింగ్లో హీరోయిన్ జయలలిత కొంచెం ఇబ్బంది పెట్టడంతో అసాధ్యుడు సినిమాలో ఆమెకు బదులుగా కేఆర్ విజయను ఎంపిక చేశారు డూండి. ఆ రోజుల్లో జయలలిత, కేఆర్ విజయలకు తమిళంలో మంచి డిమాండ్ ఉండేది. అసాధ్యుడు సినిమాతోనే హీరో కృష్ణ కెరీర్లో సంక్రాంతి సెంటిమెంట్ మొదలైంది. 1968 సంక్రాంతికి తన సినిమా విడుదల చేయాలని నెల్లూరి కాంతారావు నిర్ణయించారు. అయితే అదే సంక్రాంతికి కేవీ రెడ్డి దర్శకత్వంలో నటరత్న ఎన్టీఆర్ హీరోగా విజయ సంస్థ నిర్మించిన ఉమా చండీ గౌరీ శంకరుల కథ చిత్రం కూడా విడుదలవుతున్నట్లు పత్రికా ప్రకటన వెలువడింది. అంత పెద్ద సినిమాతో పాటు ఈ సినిమా విడుదల చేస్తే ఇక అంతే సంగతులు అని నెల్లూరు కాంతారావును చాలామంది భయపెట్టారు. ఈ విషయమే డూండికి చెప్పారు కాంతారావు. అయితే ఆయన మొండి మనిషి కావడంతో ఏమాత్రం వెనుకంజ వేయకుండా ఉమా చండీ గౌరీ శంకరుల కథ చిత్రానికి పోటీగా 1968 జనవరి 12న అసాధ్యుడు చిత్రాన్ని విడుదల చేశారు. అంటే ఎవ్వరూ ఊహించని విధంగా ఉమా చండీ గౌరీ శంకరుల కథ ఫ్లాప్ అయింది. అసాధ్యుడు చిత్రం హిట్ అయింది. ఈ చిత్ర విజయంతో హీరో కృష్ణకు సంక్రాంతి సెంటిమెంట్ మొదలైంది.